వినాయక చవితి మిలాదున్ నబీ పండుగల దృష్ట్యా అందరూ సంయమనం పాటించి ఆయా పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని దుబ్బాక సిఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగాధర్, తహసీల్దార్ వెంకటరెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ మండపం ఏర్పాటు చేయాలంటే ముందుగా ఆన్లైన్లో స్థానిక పోలీస్ శాఖ నుండి అనుమతి పొందాలని పేర్కొన్నారు. తద్వారా మండపాన్ని తమ శాఖ ద్వారా పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 2 మతాల వారితో పీస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ మండపాలు ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ వైర్లతో జాగ్రత్తలు వహించాలని సూచించారు. డీజే సౌండ్ను నిషేధించడం జరిగిందని ఎవరూ కూడా వాటిని అమర్చొద్దన్నారు. ఈ మేరకు డీజే నిర్వాహకులకు పోలీస్ శాఖ నుండి నోటీసులు అందించామన్నారు. మండపం చుట్టుపక్కల ఎవరికి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు వ్యవహరించాలన్నారు. నిమజ్జనం రోజు సీరియల్ ప్రకారం విగ్రహాలను నిమజ్జనం చేయాలని, అందరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. చెరువులు నిండుకుండల్లా ఉండడంతో వాటి దరిదాపులకు కూడా పోకుండా జాగ్రత్త పడాలన్నారు. నిమజ్జనానికి కావలసిన క్రెయిన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ముస్లిం సోదరులు మాట్లాడుతూ తమ నమాజ్ సమయంలో నిర్వాహకులు కాస్త మైక్ సౌండ్ తగ్గించాలని కోరారు. దుబ్బాకలో హిందూ ముస్లింలు ఎప్పుడూ బాయిగా మెదులుతామని, ఈసారి కూడా తమ వైపు నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదని మస్జిద్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖలీల్, నాయకులు చాన్మియా ఆసిఫ్ తెలిపారు. కార్యక్రమంలో ఫైర్ శాఖ అధికారి కమలాకర్, మున్సిపల్ అధికారి ప్రవీణ్, విద్యుత్ అధికారి రామాంజనేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఈ 11 days సంబంధించి ఒక్క లైఫ్ కూడా లాస్ కావద్దు. అది మనందరి మెయిన్ టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది వాస్తవానికి ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మొత్తం మండల్లో మనకు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. వాస్తవానికి మన దగ్గర నుంచి బందోబస్తు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతారు. పోలీస్ స్టేషన్ల సిబ్బంది కూడా ఎవరు ఉండరు. ఏ రోజు ఎన్ని నిమజ్జనం అవుతున్నాయి, మన దగ్గర పెద్ద మొత్తంలో నిమజ్జనాలు ఉన్న రోజు మేము బయట నుంచి ఫోర్స్ తీసుకొని రావచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఆన్లైన్ చేస్తే మీ రెస్పాన్సిబిలిటీతో పాటు మాకు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఆ విగ్రహం సంబంధించి అంటే డైలీ ఒక 3 times చెక్ చేయడం, ఏం జరుగుతుంది, ఎవరు వచ్చిపోతుర్రు, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, వాటికి రెమెడీస్ ఏందనేది ఈ 2 కాన్సెప్ట్లతోటే అప్లికేషన్ అనేది ఆన్లైన్ పెట్టినాం. అది కొంచెం అందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. దానికి సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి విలేజ్కి ఒక విలేజ్ పోలీస్ ఆఫీసర్ అని ఒకరిని అలాట్ చేసినాం. దుబ్బాక మండల్ సంబంధించి మీకు ఇబ్బంది ఉంటే మీరు ఒకసారి స్టేషన్కి వచ్చినప్పుడు మీ విలేజ్ పోలీస్ ఆఫీసర్ అందుబాటులో ఉంటాడు. ఒక 5-10 నిమిషాలు మీరు దగ్గర కూర్చుంటే వాళ్ళే ఆన్లైన్ చేస్తారు. తెలంగాణ స్టేట్లో ఎట్లా ఉంటే మన దగ్గర అట్లే ఉంటుంది. డీజేలకైతే అఫీషియల్గా ఎక్కడ కూడా పర్మిషన్ లేదు, క్లియర్ చెప్తున్నాను. మేమేమంటున్నామంటే డీజే ఎవరెవరైతుర్రో వాళ్ళందరికీ కూడా మేము నోటీసులు ఇస్తున్నాం. ఇష్యూ లేనంత వరకు మేము 100% ఇన్వాల్వ్ కాదు. ఆడ ఒక్కసారి ప్రాబ్లం ఇష్యూ అయిందంటే మాత్రం పక్కా ఇన్వాల్వ్ అవుతాం. ఆ డీజే వాళ్ళ మీద కేసు చేస్తాం, ఆర్గనైజర్స్ మీద కేసు చేస్తాం. క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి.